హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, యూ హ్యావ్ టు టేస్ట్ యువర్ ఓన్ మెడిసిన్ అని చెబుతూ ఉంటారు. అంటే మనం ఏదైతే తప్పులు చేస్తూ ఉంటామో అవే ఎప్పుడో ఒకసారి మనకు ఎదురవుతూ ఉంటాయి. సో అప్పుడు మన తప్పు మనకు తెలిసి వస్తుంది అని చెబుతూ ఉంటారు. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అదే విధంగా జరిగినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తాజాగా పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఒక కీలక వ్యాఖ్య చేశారు. ఇండియా మమ్మల్ని రెండు వైపుల నుండి దాడి చేస్తుంది, మాకు చాలా తట్టుకోలేని పొజిషన్లో మనం వెళ్ళిపోతున్నామని ఆయన వ్యాఖ్యానించారు. అటు ఆఫ్ఘనిస్తాన్, ఇటు ఇండియా రెండు కూడా పాకిస్తాన్ను రెండు వైపుల నుంచి మనం పెద్ద ఎత్తున ట్యాకిల్ చేస్తూ ఉన్నాం. ఆఫ్ఘనిస్తాన్ను ఇండియా ప్రాక్సీలాగా ఉపయోగించి మాపై యుద్ధం చేస్తోంది అని కూడా ఖ్వాజా ఆసిఫ్ తేల్చి చెప్పారు. దీన్ని బట్టి చూసుకుంటే మన ఇండియా పాకిస్తాన్కు తన ఓన్ మెడిసిన్ను టేస్ట్ చేపిస్తోందా అనే అనుమానాలు అయితే కలుగుతూ ఉన్నాయి. దీని గురించి ఈ వీడియోలో పూర్తి వివరాలను తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్లో ప్రతి ఒక్క వీడియోను పూర్తి రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ వీడియోను మీకు చివరి వరకు చూడండి. మీకు గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ప్రస్తుతం ఖ్వాజా ఆసిఫ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి చాలా కారణాలే ఉన్నాయి. అందులో ప్రధానమైన కారణం, ప్రస్తుతం మన ఇండియా ఆఫ్ఘనిస్తాన్ను ఒక ప్రాక్సీలాగా ఉపయోగించుకుని పాకిస్తాన్ను పెద్ద ఎత్తున దెబ్బతీస్తుంది. అదే సమయంలో మనం బలూచిస్తాన్కు సైతం కొన్ని నిధులను అందిస్తూ ఉన్నామని పాకిస్తాన్ నమ్ముతోంది. నిజానికి ఇదే కనుక నిజమైతే మనం పాకిస్తాన్ను భారీ ఎత్తున దెబ్బ కొట్టినట్లే లెక్క. గతంలో మన విదేశాంగ విధానం ఈ విధంగా ఉండేది కాదు. మనం పూర్తి డిఫెన్సివ్ మోడ్లో మాత్రమే పనిచేస్తూ ఉండేవాళ్ళం. పాకిస్తాన్ మనపై ముంబైలో అతిపెద్ద ఉగ్రవాద దాడి చేసినా కూడా మనం ఆ దేశంపై కనీసం మాత్రం చర్యలు తీసుకోకుండా చాలా అంటే చాలా మెతక వైఖరిని అవలంబించాం. అప్పట్లో మన ఆర్మీ మాకు కనుక పూర్తి స్థాయిలో పర్మిషన్ ఇస్తే పాకిస్తాన్పై పెద్ద ఎత్తున దాడి చేసాం, యుద్ధం చేసైనా గెలుపొందే సత్తా మా దగ్గర ఉంది, జస్ట్ ఒక్క పర్మిషన్ ఇచ్చి చూడండి మా సత్తా చూపిస్తామని అప్పటి ఆర్మీ, అప్పటి హోంశాఖ మంత్రిగా ఉన్న పి చిదంబరంకు ఇదే చెప్పారు. కానీ చిదంబరం అందుకు ఒప్పుకోలేదు. వెంటనే అమెరికా నుంచి విదేశాంగ శాఖ మంత్రి మన ఇండియాకు వచ్చి మన పి చిదంబరం అండ్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో భేటీ అయ్యి మీరు పాకిస్తాన్పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అంటే అప్పటి యూపీఏ గవర్నమెంట్ చేతులు కట్టుకుని మరీ సరే అని చెప్పేసింది. కానీ ఇప్పటి మోదీ గవర్నమెంట్ ఆ విధంగా కాదు. మోదీకి కనుక కొంచెం ఏదైనా ఎక్కువ తక్కువ అయిందని భావిస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ను మనం భారీగానే దెబ్బతీస్తూ ఉన్నాం. రీసెంట్గానే మనం ఆపరేషన్ సింధూర్ చేసాం. 2019లో పుల్వామా అటాక్, 2015 ఆర్ 16 ఆ టైంలో ఉరీ సర్జికల్ స్ట్రైక్, ఈ విధంగా పాకిస్తాన్ను దెబ్బ తీస్తూనే ఉన్నాం. ఆ దేశం మనపై ఎప్పుడు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వస్తూ ఉన్నా కూడా మనం దాన్ని అస్సలు సహించడం లేదు. ఉగ్రవాదులను మనం దెబ్బతీస్తూనే ఉన్నాం. అందుకు గనుక పాకిస్తాన్ తోడే వస్తే అది ఆపరేషన్ సింధూర్ లాగా పెద్ద ఎత్తున ఒక చిన్నపాటి యుద్ధానికే దారి తీసిన పరిస్థితులు ఇప్పుడు నెలకొని ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ప్రధాని మోదీ అసలు మెతక వైఖరి అవలంబించే ప్రసక్తే లేదు అనే విధంగా పాకిస్తాన్పై అటాక్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక నుంచి మన ఇండియా ఆ దేశంపై దాడులు చేసే విధానంలో మరొక అడుగు ముందుకు వేసినట్లే కనిపిస్తోంది. అందుకు మనం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ను ఉపయోగించుకుంటున్నాం అని పాకిస్తాన్ సైతం భావిస్తోంది. రీసెంట్గానే ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముత్తకి మన ఇండియా పర్యటనకు వచ్చినప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది. బోర్డర్ దగ్గర పాకిస్తాన్ సైనిక దళాలను ఆఫ్ఘనిస్తాన్ దళాలు పరిగెట్టించి మరీ కొట్టేశాయి. అక్కడ ఉన్న 3 సైనిక పోస్టులను సైతం ఆఫ్ఘనిస్తాన్ స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత ఆ రెండు దేశాల మధ్య చర్చలు జరిగాయి. ప్రస్తుతం అయితే కాస్త సీజ్ ఫైర్ అయితే కొనసాగుతోంది. కానీ ఎప్పుడైనా కూడా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్పై మళ్ళీ యుద్ధానికి దిగే అవకాశం లేకపోలేదు అనే విషయం పాకిస్తాన్కు స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే రీసెంట్గా జరిగిన చర్చల్లో సైతం పాకిస్తాన్కు ఒక అనుమానం వచ్చినట్లు ఉంది. ఈ రెండు దేశాలు జరుపుతున్న చర్చల్లో ఆఫ్ఘనిస్తాన్ కనుక మన ఇండియా లాంగ్వేజ్ ఏమైనా మాట్లాడిందా అనే అనుమానాలు సైతం కలుగుతూ ఉన్నాయి.
ప్రస్తుతం మనమైతే ఆఫ్ఘనిస్తాన్‌కు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. ఆ దేశంలో కావాల్సిన హ్యుమానిటేరియన్ ఎయిడ్‌తో పాటు అక్కడ ఎన్నో ప్రాజెక్టులను అండ్ అక్కడి ప్రభుత్వానికి సైతం మనం సహాయం చేస్తూనే ఉన్నాం. ఈ విధంగా ఒక రకంగా అంటే డైరెక్ట్‌గా అయితే మనం అక్కడి ప్రభుత్వానికి సహాయం చేస్తూ ఉన్నాం. ఇండైరెక్ట్‌గా లోలోపల ఆఫ్ఘనిస్తాన్‌ను మనం పాకిస్తాన్‌పై ఎగదోస్తున్నామా అనే అనుమానాలు సైతం కలుగుతూ ఉన్నాయి. ఇదే గనుక జరిగితే మనం పూర్తి అఫెన్సివ్ మోడ్‌లో పాకిస్తాన్‌పై అటాక్ చేస్తున్నట్టే లెక్క. ఇదే కాకుండా మనం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సైతం ఇండియా వెనక నుండి ప్రోత్సాహం ఇస్తోంది అనే అనుమానాలు సైతం పాకిస్తాన్ వ్యక్తం చేస్తుంది. జనరల్‌గా బలూచిస్తాన్‌తో అయితే మన ఇండియన్ గవర్నమెంట్ బహిరంగంగా ఎటువంటి యాక్షన్ చేపట్టడం లేదు. అండ్ వాళ్ళకు మనం ఎక్కడా కూడా మద్దతు ఇస్తున్నట్లు కూడా ప్రకటించడం లేదు. కానీ డిఫెన్స్ స్ట్రాటజీలో ఇలా బహిరంగంగా ఎటువంటి విషయాలను వెల్లడించరు. ఎందుకంటే శత్రువును దెబ్బ కొట్టాలి అంటే ముప్పేట దాడి చేసినప్పుడే శత్రువు విలవిల్లాడే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అతన్ని ఏ విధంగా దెబ్బ కొడతాం అనే విషయాన్ని మనం బహిరంగంగా ప్రకటించనక్కర్లేదు. అతన్ని దెబ్బ కొట్టినప్పుడు శత్రువే అర్థం చేసుకుంటాడు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న ప్రపంచ రాజకీయాల్లో ఈ విధంగా బహిరంగంగా వెల్లడిస్తే ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది కాబట్టి దానికి మనం సహాయం చేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటిస్తే అమెరికా నుంచి మనం ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా కొన్ని బయటికి వెల్లడించరు. అండ్ రా అధికారులు ఎవరైతే అంతర్జాతీయంగా పనిచేస్తూ ఉంటారో ఆయా దేశాల్లో వీళ్ళు డైరెక్ట్‌గా ఎటువంటి యాక్షన్‌లో ఇన్వాల్వ్ కారు. కానీ వీళ్ళు కొంతమందికి సుపారీ ఇచ్చి మన ఇండియా వ్యతిరేకులను ఏసేస్తూ ఉంటారు. సో, ఈ విధంగా బలూచిస్తాన్ ఆర్మీని సైతం మనం ఏమైనా ఉపయోగించుకుంటున్నామా? పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి మన ఇండియన్ రా అధికారులు ఎక్కడైనా హెల్ప్ చేస్తున్నారా? అనే అనుమానాలు సైతం కలుగుతూ ఉన్నాయి. గతంలోనే పాకిస్తాన్ ఇటువంటి అనుమానాలను బహిరంగంగానే వ్యక్తం చేసింది. సో, వీటన్నిటిని మనం బేరీజు వేసుకుంటే ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్లు, మరోవైపు బలూచిస్తానీలు వీళ్ళిద్దరూ డైరెక్ట్ వార్‌నే పాకిస్తాన్‌పై చేస్తూ ఉన్నారు. అదే సమయంలో మనం సర్క్రిక్ ప్రాంతంలో ఇప్పుడు భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేస్తూ ఉన్నాం. నవంబర్ 10వ తేదీ వరకు ఈ సైనిక విన్యాసాలు జరుగుతూనే ఉంటాయి. ఈ సర్క్రిక్ ప్రాంతంపై రీసెంట్‌గానే పాకిస్తాన్ వివాదం రేకెత్తించే ప్రయత్నం చేసింది. ఆపరేషన్ సింధూర్ టైంలో మనం చావు దెబ్బ కొట్టినా కూడా ఆ దేశానికి బుద్ధి రాలేదు. ఇప్పటికీ కూడా మన దేశాన్ని ఏదో విధంగా ముప్పు తిప్పలు పెట్టాలి అని భావిస్తూనే ఉంది. అందువల్లనే సర్క్రిక్ ప్రాంతంలో గుజరాత్ అండ్ పాకిస్తాన్‌కు మధ్యలో ఈ ప్రాంతం ఉంటుంది. ఇక్కడ వివాదాన్ని రేకెత్తించడానికని తన సైన్యాన్ని భారీగా మోహరిస్తూ వచ్చింది. దీనివల్ల మన ఇండియా ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టింది. గతంలో అయితే నెహ్రూ ఉన్న కాలంలో మన దేశంలో కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ సైన్యం మన దేశంలోకి చొచ్చుకొస్తున్నా కూడా కొన్ని నెలల తరబడి వేచి చూసే ధోరణి అవలంబించాడు. దీనివల్లనే మనం కశ్మీర్‌లో 55% భూభాగాన్ని కోల్పోయాం. ఆ తర్వాత అక్సాయ్ చిన్ విషయంలో చైనా మన దేశాన్ని ఆక్రమిస్తూ ఉన్నా కూడా అక్కడ గడ్డి కూడా మొలవదు కాబట్టి మనం ఆ ప్రాంతాన్ని వదులుకున్న పెద్దగా ఇబ్బంది లేదు అనే విధంగా లైట్ తీసుకున్న పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడున్న మోదీ గవర్నమెంట్ ఆ విధంగా కాదు. ఖచ్చితంగా ఒక్క అంగుళం విషయంలో పాకిస్తాన్ తోక జాడించినా కూడా దాన్ని కత్తిరించే పనిలో పడింది. అందువల్లనే సర్క్రిక్ ప్రాంతంలో అవతలి సైడు పెద్ద ఎత్తున సైనిక బలగాలను మోహరించగా మన ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 దళాలు కలిసి ఆ ప్రాంతంలో భారీగా సైనిక విన్యాసాలు చేస్తూ ఉన్నాయి. నిజానికి సర్క్రిక్ అనే విషయం గతంలోనే వివాదం ఉన్నా కూడా పాకిస్తాన్ అక్కడ ఎప్పుడూ కూడా ముందుకు రాలేదు కాబట్టి మనం లైట్ తీసుకున్నాం. కానీ ఇప్పుడు మాత్రం ఆ దేశం తోక జాడించే ప్రయత్నాలు చేస్తోంది కాబట్టి ఖచ్చితంగా మనం అక్కడ సైనిక విన్యాసాలు చేస్తూ ఉన్నాం. అందుకు భయపడే పాకిస్తాన్ తన దేశంలో నోటామ్ జారీ చేసింది. అంటే ఆ ప్రాంతంలో ఎక్కడా కూడా విమానాలు, ప్యాసింజర్ విమానాలతో పాటు యుద్ధ విమానాలు లేదంటే మిసైల్స్ ఇటువంటివి ఏవి ఎగరకుండా చూసుకోవాలి అని నోటామ్ జారీ చేసింది. దీన్ని బట్టి చూసుకుంటే ఆ దేశం ఎంతగా వణికిపోతుందో అర్థం చేసుకోవచ్చు. సో, మనం ఇప్పటికైతే ఒక రకంగా చూసుకుంటే అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్లు, ఇటు బలూచిస్తాన్ నుంచి బిఎల్ఏ ఆర్మీ,
అండ్ ఇటు మన ఇండియన్ ఆర్మీ ఎలాగో ఉంది. ఈ విధంగా ముప్పేట దాడి చేయడం వల్ల మాత్రమే పాకిస్తాన్ గజగజ వణికిపోతున్నట్టు అర్థమవుతుంది. అందువల్లనే ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మాపై ఈ విధంగా ముప్పేట దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనే విధంగా వ్యాఖ్యానించడం గతంలో ఎప్పుడూ కూడా ఈ విధంగా చెప్పలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఆయన మాటల్లో వణుకు కనిపిస్తున్నట్టు అర్థమవుతోంది. దీనికి నిజంగా మోదీ గవర్నమెంట్ చేసిన కృషి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదంటారు నిపుణులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.